శుభమస్తు షాపింగ్ మాల్ పెట్టక ముందు మీరు ఇప్పుడు చెప్పినట్టు అరే వీళ్ళలాగా నేను ఎందుకు చేయలేను అని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఇలాంటి షాపింగ్ మాల్స్ ఆర్ ఇలాంటి మీరు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. చందన ఉంది, చందననే ఉంది, ఓకే. బొమ్మన ఉన్నది. అప్పుడు బొమ్మన రాజ్ కుమార్ గారు అప్పుడు బొమ్మన పెడితే, నెల్లూరులో బొమ్మన పెడితే ఒక ప్రవాహం. ఎందుకంటే ఫస్ట్ షాపింగ్ మాల్ ఎప్పుడు చూడలేదు, అన్ని కలిపి. అప్పుడంతా కూడా పట్టు చీరలు అంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు, న్యూ రాజలక్ష్మికి. రెడీమేడ్ అంటే కాపు వీధిలో చూసేవాళ్ళు. అట్లా డివైడ్ ఉండేది. అన్ని కలిపి ఒకే షాపింగ్ మాల్ పెట్టడం బొమ్మన వాళ్ళు పెట్టారు. ఒక్కసారిగా వాళ్ళు ఎట్లా అంటే అంత బాగా వ్యాపారం చేశారు. దాని తర్వాత చందన కూడా ట్రంక్ రోడ్లో మిద్దె మీద పెడితే అందరు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అరే బాబు పైన పెడితే ఎవర్రా పోతారని. దే ఆర్ ప్రూవ్డ్. సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చారు. నేను బాధపడలేదే, ఇన్స్పిరేషన్. అంతే కదా, అక్కడి నుంచి వచ్చి షాపింగ్ మాల్ పెట్టి సక్సెస్. ఆ రోజే అనుకున్నా నేను, లైఫ్లో ఒక్క షాపింగ్ మాల్ పెట్టాలా, అది ఊర్లో పెట్టాలి. లైఫ్ మొత్తంలో ఒక్క షాపింగ్ మాల్ పెట్టాలా, ఒక్కడే టార్గెట్ పెట్టుకున్నా. దాని పక్కన ఇప్పుడు మళ్ళీ 0 పెట్టారు, 10 పెట్టారు. అది ఓకే, ఒక్కటే అంటే టార్గెట్ అదే పెట్టుకున్నా. ఓకే. అప్పుడు ఆ టార్గెట్ పెట్టుకోవడం కూడా అత్యాస అవుద్ది. ఎందుకంటే మాది 300 స్క్వేర్ ఫీట్ చిన్న షాప్. 300 స్క్వేర్ ఫీట్ అంటే మా షాప్లో హెచ్ఆర్ రూమ్ కూడా 600 స్క్వేర్ ఫీట్. ఈ రోజు హెచ్ఆర్ రూమ్ 600 స్క్వేర్ ఫీట్. ఓకే. నాకు ఆ రోజు షాపే 300 స్క్వేర్ ఫీట్ అన్నప్పుడు ఒక షాపింగ్ మాల్ కన్నా కూడా 10 షాపింగ్ మాల్ ఎట్లా టార్గెట్ పెట్టుకోమంటారు? టార్గెట్ పెట్టుకుంటే పని చేయలేను కదా. అవును. ఆ టార్గెట్ పెట్టుకుంటే ఎట్లుండాలంటే రీచ్ రేట్గా ఉండాలి కొద్దిగా. అవును. మరీ నేను అమ్మానైపోయి ఈ రోజు అనుకుంటే అవదు కదా. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ వాళ్ళని రీచ్ అవుతాం. అంటే మీరు ఇక్కడ ఇండైరెక్ట్ గానే పాడ్కాస్ట్ లో చూసి ఆడియన్స్ కి చెప్పారు, టార్గెట్స్ ఉండాలి, మీరు రీచ్ అయ్యేవి ముందు పెట్టుకో. రీచ్ అయ్యేటట్టుగా టార్గెట్ పెట్టుకో. దాని అయిపోగానే మన ఆ టార్గెట్ ఆగిపోకండి, నెక్స్ట్ రీచ్ పెట్టుకోండి. లైఫ్ కదా, పని చేసేదానికి కదా మనం వచ్చాము. వీ ప్రూవ్ అవర్ సెల్ఫ్. మనం ఇంకొకరికి ఆదర్శంగా కాకపోయినా, కనీసం కొన్ని లక్షల మంది కాకపోయినా ఒక్కరికైనా ఆదర్శంగా బతుకుతాం ఆదర్శంగా అనేది నా టార్గెట్. అలానే దీంట్లో ఇంకొక యాడ్ ఆన్ పాయింట్, ఒకప్పుడు మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు, కానీ ఈ రోజు ఎంతమంది ఉన్నారు? నేను బిజినెస్లోకి వచ్చినప్పుడు నా దగ్గర గుమస్తాలు 5 మంది అండి. 5 మంది. ఈరోజు 2500 మంది స్టాఫ్ ఉన్నారు. ఈరోజు 2500 మంది ఈరోజు మా సంస్థల్లో పనిచేస్తున్నారంటే ఎంత ఆనందం అంటే, నేను సంపాదించిన ఆస్తి కన్నా కూడా 2000 మంది నా సైన్యం, శుభమస్తు సైన్యం అని చెప్పుకునే దానికి గర్వంగా ఫీల్ అవుతా. 5 మందికి స్టార్ట్ చేసిన ఒక చిన్న షాపు ఈ రోజు 2500 మంది కాదు, నా సైడ్ నుంచి నేను చెప్పాలంటే 2500 కుటుంబాలకి జీవనోపాధి అయింది. ఇంటూ 4 అదే అంటే 10,000 మంది. అంటే ఈ రోజు శుభమస్తు మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 10,000 మంది. అంటే అలానే ఆ చుట్టుపక్కల ఆ బడ్డీ కొట్టు పెట్టుకోను, ఇది పెట్టుకోను, ఇట్లా కూడా ఇంకా చాలా మంది ఉండొచ్చు. అట్లా లెక్కేసుకుంటే చాలా మంది. ఎందుకంటే మేము ప్రొడక్షన్ దగ్గర కొంటున్నాం, ఆ కొంటున్న వాళ్ళు ఆ కుటుంబాలు లెక్కేసుకుంటే వాళ్ళు ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఒకదానికి. ఇప్పుడు నా దగ్గర ప్రతి షాప్ లో టీ ఇచ్చేవాడు ఉంటాడు, వాళ్ళ కుటుంబం బాగుపడుతుందిగా. అవును. టీ ఇచ్చేవాడు. ఇట్లా రిలేషన్ వేసుకుని చాలా మంది ఉంటారు. కానీ ప్రత్యక్షంగా అయితే మాత్రం 2500 మంది సుమారుగా మనమైతే ఉపాధి అవకాశం కల్పిస్తున్నాం. ఇది నేను 10,000 మందిని చేయాలనేది నేను, మా అన్నగారు ఒక సంకల్పం. 10,000 కుటుంబాలు మన ఫ్యామిలీలో ఉండాలి. సైన్యం శుభమస్తు ఫ్యామిలీ అంటే 10,000 మంది కుటుంబాలు ఉండాలి అనేది ఒక కోరిక పెట్టుకోను, టార్గెట్ పెట్టుకోను. ఓకే. రీచ్ అవుతున్న నమ్మకం కూడా ఉంది. 5 మంది దగ్గర నుంచి 2500 అది చాలా మీకు ఈజీ. ఒక స్టెప్ ఎక్కడం కష్టం, కానీ ఎక్కడం ఇప్పుడు నడవడం బిగిన్ చేసింది నాకు పిల్లోడు. ఇప్పుడు నడిచేటప్పుడు కింద పడతాడేమో కానీ ఒకసారి నడవడం బిగిన్ చేసినాక పరిగెత్తేస్తాడు. అది పెద్ద సమస్య కాదు. అట్లా ఈ స్థాయికి వచ్చేదానికి కష్టపడ్డాం. ఈ స్థాయి నుంచి చాలా స్మార్ట్గా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే దాని మీద ఎగుడు పుట్టకూడదు, మనం చేసే పని మీద ఎగుడు పుట్టకూడదు. కాబట్టి స్మార్ట్గా వర్క్ చేయాలి. ఒక లెవెల్ దాకే కష్టపడాలి. ఒక లెవెల్ వచ్చిన తర్వాత, నేను చిన్నప్పుడు నేను ఆటో రిక్షాలో పోయాను, సైకిల్ రిక్షాలో పోయాను అని చెప్పి రేపు నా కొడుకు కానీ ఆటో రిక్షాలో పొమ్మని, సైకిల్ రిక్షాలో పొమ్మంటే వాడు ఈ వ్యాపారానికి రాకుండా పోతాడు. కాబట్టి సిచ్యువేషన్ ప్రకారం మనం వర్క్ చేయాలి 100%. అందువల్ల ఏంటంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి వాడిని ఎట్లా స్మార్ట్గా వర్క్ చేస్తేనే ఇప్పుడున్న జనరేషన్ దాన్ని అందుకోగలరు. కాబట్టి ఆ విధంగా కూడా నేను కూడా ఏం చెప్తా అంటే, ఏ స్థాయిలో ఉంటే అది ఓన్లీ చాలా కష్టపడమని చెప్పను. మనం ఏ పని చేయాలో ఆ పనిలో కష్టపడమని చెప్తా.
ఓకే. ఇప్పుడు వచ్చే జనరేషన్ని ఈయన ఆటో రిక్షాలో పోయి సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను కూడా ఆటో రిక్షాలో పోతేనే సక్సెస్ అవుతాను కూడా కాదు. అది కాదు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం స్మార్ట్గా వర్క్ చేయండి. అవును. చాలా తెలివిగా పనిచేయాల్సిన పరిస్థితి ఇప్పుడున్న జనరేషన్ ఎట్లయిపోయిందంటే చాలా తెలివిగా స్మార్ట్గా వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతున్నారు. ఓన్లీ మొద్దు పని చేస్తే అవ్వరు. వండర్ఫుల్ అన్న, వండర్ఫుల్ పాయింట్. ఒక పని చేసేటప్పుడు 100 రకాలుగా ఆ పనిని గెస్ చేయగలగాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఒక శారీ సెలెక్ట్ చేసేటప్పుడే నా బ్రెయిన్ ఎట్లా పనిచేయాలంటే ఈ రేటుకి ఇది కరెక్టా, కలర్ కాంబినేషన్ బాగుందా లేదా, దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చాడు, దీని కలర్ కాంబినేషన్స్ ఏంది, దీన్ని ఎంత రేటు కొంటున్నాను, ఎంత రేటుకి అమ్మగలను, ఏ టైప్ ఆఫ్ కస్టమర్కి నేను దీన్ని సాటిస్ఫై చేయగలను, ఎంత క్వాంటిటీ కొనాలి, ఒక్కసారిగానే ఇవన్నీ రాసి పెట్టుకొని క్వశ్చన్ రాసి పెట్టుకొని చదివితే అవ్వదు అది. అవును. ఆ విధంగా బ్రెయిన్ అవ్వాలంటే మనం ఆ విధంగా దానికి ప్రోగ్రామ్ ఇచ్చుకోవాలి. అంతే. ఆ ట్రైనింగ్ ఉండాలి. అవును. ఇంత చేయాలి. నేను ఒక చీర సెలెక్ట్ చేసేటప్పుడు, ఒక వస్తువుని సెలెక్ట్ చేసేటప్పుడు ఇన్ని రకాలుగా నా కాడ కస్టమర్ ఏంది, ఈ శారీ ఎంతమందికి నేను అమ్మగలను, అవును, ఏ కలర్స్ అమ్మగలను, ఏవి బాగా వెళ్తున్నాయి, ఏ కలర్లు దీంట్లో ట్రెండీగా ఉంటుంది, ఏ విధమైన వీళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రజెంటేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అవును. కాబట్టి ప్రజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలి కస్టమర్కి, ఏ విధమైన ప్యాకింగ్ చేయించాలి అనేది ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తేనే. ప్యాకింగ్ కూడా మీరు ఫిక్స్ చేస్తారా? ఓకే. అంటే ఏదో జస్ట్ మీరు వెళ్ళి లాట్స్ కొనుక్కొని వచ్చేసే అట్టపెట్టెల్లో పెట్టి ఆ స్థాయి దాటిపోయింది. ఇప్పుడు మాకు ఆ స్థాయి దాటిపోయింది. ఆ స్థాయి అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు తయారు చేసి కొనుక్కోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ మిల్స్కి వెళ్తున్నాం. మనకి ఎలా కావాలో నీకు ఏం డిజైన్ కావాలో చెప్పండి, రెడీ చేసి ఇచ్చేస్తాం. వెరీ గుడ్. పట్టు చీరలు కూడా మగ్గాలలో మా దగ్గర ఒక 5,000 మంది మగ్గాలు ఉన్నారు. 5,000 మగ్గాలు ఉన్నాయి. కాబట్టి మీకు మీ తరపున నేనేం చెప్తాను, ఎనీవన్ మీ ఫ్యామిలీ ఫోటో కావాలా చీరలు, అది కూడా నేర్పించేస్తాం. ఆప్షన్ కూడా ఉందా? ఆప్షన్ కూడా ఉంది. ఓకే. డన్. శారీ మ్యాచింగ్ కావాలా తయారు చేసిస్తాం. ఓకే. కాబట్టి ఎలా కావాలో కస్టమైజ్డ్. మీరు చెప్పినట్టు ఇప్పుడు పెద్ద బిజినెస్ లో ఇప్పుడు కస్టమర్ కోరుకున్నది ఇవ్వగలిగినోడే సక్సెస్. నా దగ్గర ఉన్నది కొనమని బతిలాడి భంగపడితే అవ్వదు. ఓకే. కస్టమర్ చాలా తెలియగలడు. ఓకే. ఆన్లైన్ వచ్చిన తర్వాత సర్రని తిప్పడం కదా ఇన్స్టాగ్రామ్ లో. అవును. 500 రూపీస్ శారీ కొనే ఆమె కూడా ఒక మైండ్ తో వచ్చేస్తుంది. అవును, ఈ శారీ కావాలి, ఇలాంటిదే కావాలి. అది కాకుండా ఏది చూసినా నచ్చదు వాళ్ళకి. అందువల్ల రాబోయే రోజుల్లో చాలా స్మార్ట్గా వర్క్ చేయాలి. అవును. అండ్ దాంతోపాటు అది కూడా మీరు చేసేది బట్టలకి సంబంధించింది, లేడీస్కి సంబంధించింది. అసలు లేడీస్ని సాటిస్ఫై చేయడం అంటే ఎంత కష్టమో మామూలుగా పెళ్ళైన మీకు నాకు ఇద్దరికి తెలుసు. కానీ ఇంకోటి కూడా చెప్తున్నవి, లేడీస్ని సాటిస్ఫై చేయడం కష్టమైనప్పటికీ కూడా లేడీస్ కొన్నట్టు నువ్వు నేను కొనలేము. వాస్తవమా కాదా? ఈరోజు బతుకుతున్నామంటే, వ్యాపారస్తులు బతుకుతున్నారంటే ఆ మహిళామూర్తులు ఉండబట్టే బతుకుతున్నాం. వాళ్ళకి ఆ ఫ్యాషన్ ఉండబట్టే బతుకుతున్నాం. అవును. వాళ్ళకి ఆ కోరిక ఉండబట్టే బతుకుతున్నాం. మహిళలు వాళ్ళని సాటిస్ఫై గాని చేయగలిగితే, వాళ్ళ ఆశీస్సులు కానీ ఉండగలిగితే చాలా బిజినెస్ బాగా చేయొచ్చండి. చాలా బాగా చేయొచ్చండి. మగవాళ్ళం మనం వైట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మనం దేనికైనా కూడా అది వేసుకొని వెళ్ళిపోతాం. అది కాదు కదా, ఈ ఫంక్షన్ కట్టేసింది చీర, కాబట్టి నెక్స్ట్ ఇంకో చీర కావాలా. అట్లా ఉండబట్టే ఇన్ని వ్యాపార సంస్థలు ఇంతమంది బతుకుతున్నారంటే కేవలం ఆ మహిళల వల్లే. కాబట్టి వాళ్ళని మనం చాలా గౌరవిద్దాం. ఓకేనా? కరెక్ట్, 100%. ఈ 360 పాడ్కాస్ట్ అనుకున్న తర్వాత ఫస్ట్ నేను మిమ్మల్ని అనుకున్నా అన్న. ఎందుకు అంటే ఇంతకు ముందు మనం ఏదో చిన్న గ్లిమ్స్ లాగా, ఒక ట్రైల్ లాగా, నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు అప్పటికప్పుడు కెమెరా పెట్టాను, ఒక మంచి పాయింట్ చెప్పండి, ఈరోజు యూత్ పనికి వచ్చేది, ఒక మంచిగా ఇన్స్పైర్ చేసేది మీ లైఫ్లో అని చెప్పి తీసాం. ఆ చిన్న వీడియో ఎంత దూరం వెళ్ళిందంటే, మనకి జబర్దస్త్లో ఆది గారు టీంలో ఉన్న రైజింగ్ రాజ్ గారు పెద్ద ఆయన కాల్ చేసి, నాయనా ఈ వీడియో చూశాను నేను, శుభమస్తు షాపింగ్ మాల్ ఆయనతో చేసావు, చాలా బాగా చేసావు నాయనా, ఎవరు నువ్వు, ఏ ఊరు, ఇట్లా మాది నెల్లూరు, చాలా బాగుంది నాయనా, ఇట్లా హైదరాబాద్ కూడా వస్తుంటాను సార్, ఖచ్చితంగా కలుద్దాం అన్ని దాకా వెళ్ళిపోయింది. మరి అనిపినప్పుడు నేను అనుకున్నాను, ఎప్పటి నుంచో ఈ వీడియో పాడ్కాస్ట్ నియర్లీ ఒక 6 months నుంచి అనుకుంటా ఉన్నాం, కానీ అది ఇప్పటికీ టైం వచ్చింది. మనం ఆ రోజు అప్పుడు అనుకున్నాం కదా నాకు ఫుల్ వీడియో తీద్దాం అని చెప్పి. మీరు కూడా అది చూసి చాలా మంది అన్నారు, అవి చాలా బాగా వచ్చాయి అని చెప్పి అన్నారు. మరి ఈరోజు నా పాయింట్ ఏంటి అంటే, ఇలా ఈ వీడియోస్ తీస్తుంటే మీకు నాకున్న రిలేషన్, ఒక అన్నయ్య తమ్ముడికి ఉన్న మధ్య రిలేషన్, మేబీ చూసిన వాళ్ళకి భయ్యా రవి గారు ఇలా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు తీర్చుకుంటున్నారేమో
అని కూడా అనుకుంటారు. ఓకే. కొన్ని పాయింట్స్ వచ్చాయి, ఎందుకంటే నేను అప్పుడు ఆ గ్లిమ్స్ వీడియో తీశాను కదా. ఓకే. పాజిటివ్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి కదా. వచ్చినప్పుడు అడిగారు, భయ్యా రవి గారు శుభమస్తు షాపింగ్ వాళ్ళు నీకు ఎంత ఇచ్చారు అవి అన్న. ఎంత ఇచ్చేది ఏంటి అని అడిగా. ఇలా నువ్వు ఆయనతో వెంటనే అరే బాబు డబ్బులు తీసుకొని చేసే పని అయితే ఈరోజు మనం ఒకవేళ అలా చేస్తే చాలా మంది వస్తారు, కానీ డబ్బులు తీసుకొని కాదు, రియల్ వాల్యూ ఒక పాడ్కాస్ట్ రూపంలోనో మన నుంచి బయటకి ఇవ్వాలి అనే ఒక పర్సెప్షన్లో ఇద్దామని అనుకున్నాము. మరి ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఈ పాడ్కాస్ట్ రూపంగా మీరు నాకు ఎంత డబ్బులు ఇచ్చారు అని నేను అడుగుతున్నాను. అది కాదు అవి, ఇప్పుడు నేనైతే అట్లా డబ్బులు ఇచ్చి చెయ్యాలి అనుకుంటే 360 డిగ్రీ తక్కువ చేసి చెప్పను కానీ చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్, చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద ఈటీవీ, జెమినీ, పెద్ద పెద్ద టీవీస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నేను ఒక బ్రాండ్ గురించి చెప్పను కానీ అట్లా డబ్బులు ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎగ్జాక్ట్లీ. కేవలము నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక రకంగా చూసిన వ్యక్తిని కావచ్చు, లేదా మీ నాన్నతో ఉన్న పరిచయంతో కావచ్చు, మంచి స్థాయికి ఏ ఇయర్కి ఆ ఇయర్ ఒక 5 ఏళ్ల పరిచయంలోనే చాలా డెవలప్ అయ్యాం. ఇట్లాంటి వ్యక్తిని ఇంకొద్దిగా ఎంకరేజ్ చేద్దాం మీ ఛానల్ ద్వారా. ఒక మంచి విషయం, నేను చెప్పే విషయాలు అన్నీ మంచి అయినప్పటికీ కూడా ఒక వ్యక్తికి ఒక్క విషయమైనా నచ్చితే, ఆ వ్యక్తిలో మార్పు వస్తే, ఆ వ్యక్తి నాకు చెప్పబల్లే, డైరెక్ట్ చెప్పబల్లే, ఆ వ్యక్తికి ఒక ఇన్స్పిరేషన్ కానీ ఇవ్వగలిగితే, ఒక మంచి మాట చెప్పగలిగితే చాలనే ఉద్దేశంతోనే ఈరోజు పూర్తి సమయం ఇవ్వగలిగానే కానీ ఏదో డబ్బులు ఇచ్చి నేను 10 మందిలో చూసుకోవాలనుకుంటే అది ఇంకా సూటు బూటు వేసుకొని, దానిలో సూటు బూటు వేసుకొని మీరు మంచిగా వచ్చేవాళ్ళు. అది వేరుగా ఈరోజు క్యాజువల్గా ఎందుకు వచ్చానంటే నేను చెప్పదలుచుకుని చెప్పేదానికి వచ్చానే కానీ నేను ఎక్స్పోజ్ అవ్వేదానికి రాలేదు. ఈ ప్రయత్నంలో నాది ఒక భాగస్వామ్యం అవ్వాలనేదే ఒకే ఒక కోరికగా తప్పితే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అన్న. మీరు ఎప్పటి నుంచి నాకు తెలుసు, అప్పటి నుంచి ఇప్పటివరకు ద సేమ్ సపోర్ట్. మీరు ఏ ఫోన్లు చేసినా నాకు తెలిసి కొత్త నెంబర్లు చేస్తే కూడా ఏ నెంబర్ నుంచి ఫోన్ ఎత్తరు, కానీ నేను ఏ టైంలో అర్ధరాత్రి చేసినా మార్నింగ్ చేసినా ఆన్ స్పాట్ ఎత్తి అభి చెప్పు అంటారు. మీరు ఎంత బిజీగా ఉన్నారు. రియలీ దానికి మాత్రం రియల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్. ఓకే. అలానే ఈ మధ్య నేను వదిన గారిని కలిసినప్పుడు నేను అడుగుతుండేవాడిని, దాదాపు 10 బ్రాంచ్లు పెట్టి శుభమస్తు షాపింగ్ మాల్స్ మిగతావన్నీ, ఆయన ఎంత బిజీగా ఉంటారు కదా, అసలు వదిన మీకు టైం ఇస్తున్నారా అన్నయ్య అని అడిగాను. అడిగినప్పుడు నేను అనుకున్న ఆన్సర్ వస్తుంది అనుకున్నాను, కానీ నేను అనుకోని ఆన్సర్ అయితే వచ్చింది. ఏమని వచ్చిందో నాకు తెలియదు మీకు. యాక్చువల్ మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్. వదిన ఏమన్నారంటే, అభి ఎందుకో తెలియదు ఆయనే మమ్మల్ని అంటుంటారు, నన్నేంటి మీరు సినిమాకి తీసుకెళ్ళడం లేదు, నన్నేంటి మీరు బయటికి తీసుకెళ్ళడం, మీరు మాత్రం వెళ్తున్నారు, నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి ఆయనే మాకు ఆ టైం, సఫిషియంట్ టైం కూడా ఇస్తున్నారు అని. ఈ పాయింట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఇంపార్టెంట్, యాజ్ ఏ ఫ్యామిలీ పర్సన్గా ఇంపార్టెంట్. మీ చాలామందికి చూసే వాళ్ళకి పాడ్కాస్ట్లో ఇంత బిజీ పర్సన్, ఇన్ని బ్రాంచెస్ పెట్టి, అది నెల్లూరు నుంచి మన ఆంధ్రాలో ఎన్నో బ్రాంచెస్ పెట్టి ఇంత బిజీగా ఉండే పర్సన్ ఫ్యామిలీకి కూడా ఇంత అద్భుతమైన టైం ఎలా ఇస్తున్నారు అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ నాకు ఆన్సర్ కావాలి. చాలా మంచి క్వశ్చన్ అవి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు ఒక పని చేసేవాడు కాదు, 10 రకాల పనులు చేసేవాడే సక్సెస్ఫుల్ పర్సన్. మల్టీ టాస్క్ ఉండాల్సిందే. కాబట్టి మన లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని రకాలు ఉండాలి. ఓన్లీ వ్యాపారం చేసాము, డబ్బు సంపాదించేసాము, డబ్బు పిల్లలకి ఇచ్చేసాము అంటే ఉపయోగం లేదు. దానివల్ల సమాజానికి కూడా ఉపయోగం లేదు. ఈరోజు సమాజం నుంచి ఏమైనా తీసుకున్నామో అది కొంత భాగం సమాజానికి కూడా ఇవ్వాలనేది మా నాన్నగారు నేర్పించిన సిద్ధాంతం. ఇకపోతే కుటుంబానికి సమయం ఎలా ఇవ్వగలుగుతున్నారంటే, ఒక సిస్టమేటిక్ మనం వర్క్ చేస్తగలిగితే, నాకు 6వ క్లాస్లో మంచి మార్కులు వచ్చాయని చెప్పేసి 7వ క్లాస్కి పోకుండా 6వ క్లాస్లోనే ఉన్నాను అనుకో, దీనికి 7వ క్లాస్కి ఎప్పుడు పోవాలా, 8కి ఎప్పుడు పోవాలా? అట్లా ఒక వర్క్ నేర్చుకున్న తర్వాత ఆ వర్క్ని ఇంకొకరికి నేర్పించి ఆ వర్క్ని డివైడ్ చేసి నేను చేయాల్సిన పనిలోకి నేను వెళ్తేనే నేను ఇంత ముందుకు వెళ్ళగలిగాను. నేనే చేయగలిగిన పనులు ఇంపార్టెంట్. నేనే చేయగలిగిన పనులు మాత్రమే నేను చేస్తా. నేను కూడా చేయగలిగిన పనులు నేను చేయను. ఇంకోరు ఉన్నారు కదా దానికి. బిజినెస్ ఇది తెలుసుకోవాలి చాలా మంది. మనం చేయగలిగే పనులే చేయాలి. ఈరోజు క్యాషియర్ డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పి నేనే క్యాష్ లెక్కేసుకుంటే ఒకే షాప్లో ఉండిపోతే నేను ముందుకెట్ట వెళ్ళగలను. కాబట్టి ఒక లెవెల్ దాటాలి అంటే వర్క్ని డివైడ్ చేయాలి. దాంట్లో మనము ఏది చెయ్యాలి, కంపల్సరీ మనమే కొన్ని చేయాల్సి ఉంటాయి పనులు. ఆ పనులను మాత్రమే మనం ఎన్నుకోవాలి. నేనే అకౌంట్స్ రాస్తాను, నేనే షాప్ తీస్తాను, నేనే బిల్లు వేస్తాను అనే స్థాయి నుంచి పై స్థాయికి వస్తేనే ఎదగలరు.
వండర్ఫుల్ పాయింట్. కాబట్టి అందువల్ల నేను స్టెప్ బై స్టెప్ ఒక టీంని రెడీ చేసుకొని ఆ టీం చేత పని చేయించుకుంటుంటాను. కాబట్టి నా దగ్గర టైం ఉంటుంది, అందరి దగ్గర టైం ఉంటుంది. ఖాళీగా ఉన్నానని చెప్పేసి నేను చేయని పనులు నేను చేయను. నేను చేయగలిగిన పనులు నేనే చేయాలన్న పనులు మాత్రమే చేస్తాను. ఖాళీగానే ఉంటాను, మెడిటేషన్ చేసుకుంటా, బుక్స్ చదువుకుంటా, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాను, ఇట్లా చేస్తాను. కానీ ఖాళీగా ఉన్నానని చెప్పేసి నా అవసరం లేని పని దగ్గర పోయి నేను ఏలు పెట్టను. బా, వండర్ఫుల్ పాయింట్ అన్న. నిజంగా ఈ పాయింట్ ఏదైతే ఉందో లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాం. అప్పుడు ఒక విధంగా చెప్పారు, ఇప్పుడు ఒక విధంగా చెప్పారు. కానీ రెండు ఫైనల్గా విధానం ఒకటే. ఈ రోజు ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే నువ్వు చేసే పని ఇంకొకరు చేస్తున్నారంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు చేయాల్సిన పని మాత్రమే నువ్వు చేయగలరు. వండర్ఫుల్ పాయింట్. ఇది నాకు తెలిసి యంగ్స్టర్స్ ఎవరైతే బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారో వాళ్ళందరికీ చాలా అద్భుతంగా పనికొస్తుంది. అన్ని నేర్చుకోవాల్సిందే, అన్నిట్లో తర్ఫీదు ఉండాల్సిందే. వన్స్ ఒక్కసారి నువ్వు తర్ఫీదు అయిపోయిన తర్వాత ఎవరైతే మనం తర్ఫీదు అయిపోతామో మనలాంటికి ఆ వర్క్ ని ఇంకొకరికి అలాట్ చేసేసి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంతే, అంటే పనిలో ఆగకూడదు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క పని తెలిసి ఉండాలి. నీకు తెలియకపోతే ఏమవుతుందంటే అవి ఆడు చేసే పని అదే కరెక్ట్ అనుకుంటే ఎట్లా నువ్వు? ఎగ్జాక్ట్లీ, వాడు మనల్ని డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి పనిని తెలిసి ఉండాల్సిందే. పని తెలుసుకున్న తర్వాత ఆ పనిని ఇంకోరికి ఎండార్స్ చేయాల్సిందే, ఇంకో పనికి మనం ముందుకెళ్లాల్సిందే. ఇది నేను అందరికి చెప్పే విషయం. వండర్ఫుల్, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఖాళీగా ఎందుకు ఉండాలా, మనం కూడా పని చేస్తాం వాళ్ళతో పాటు కలిసి అంటే అవ్వదు. అది నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఖాళీగా 10 నిమిషాలు కూర్చుంటావో, అరగంట కూర్చుంటావో చాలా పనులు చేయగలవు అండి, చాలా ఉత్సాహంగా చేయగలవు. బాడీకి విశ్రాంతి అవసరం కదా, బాడీకి అవసరమే, మెదడికి అవసరమే. మనం చేయాల్సిన పని మనం చేస్తున్నాం కదా, మన అవసరం లేని పనులు మనం ఎందుకు వెళ్ళి పెట్టాలా? ఎగ్జాక్ట్లీ. అట్లా నేనైతే ఈ విషయాన్ని మాత్రం మీ ద్వారా తెలియజేసుకున్నాను. చాలా చాలా అద్భుతమైన పాయింట్ అన్న.